హాయ్ అండి, నమస్తే. ప్రతి రైతు సోదరులందరికీ నాదొక చిన్న విన్నపం అండి. చూడండి, నా వెనక వైపు ఉన్నది పొగాకు అండి. ఈ పొగాకు అనేది మనకి కొయ్యలగూడెంలోని టొబాకో బోర్డు ఉందండి. దానివల్ల ఏంటంటే కొయ్యలగూడెంలో చుట్టుపక్కల ఉన్న రైతు సోదరులందరూ కూడా ఈ పొగాకుని వేసి వాళ్ళు ఆర్థికంగా చాలా ఆదాయం ఆర్జిస్తున్నారు. సో ప్రతి రైతు సోదరులకు నేను చెప్పే విన్నపం ఏంటంటే, ఏ పంట అయినా సరే నవో డేస్లో ఏది మీ ఏరియాలో వాణిజ్య పరంగా కానీ ఇంకొక డిమాండ్ పరంగా కానీ సో ఏదైతే బెటర్గా ఉంది అనిపిస్తుందో సో ఆ పంటల్ని మీ అందరూ కూడా వేసుకొని లాభసాటిగా ముందుకెళ్తారని అనుకుంటున్నామండి. ఎందుకంటే ప్రతి రైతు సోదరుడు కూడా హ్యాపీగా ఉంటేనే మనందరం కూడా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఈ రోజుల్లో రైతే రాజు అండి. సో అందువల్ల ఏంటంటే ఏ పంట అయినా, ఏ విధమైన పంట అయినా, అది వాణిజ్య పంట అవనండి లేదంటే ఇంకొక వెజిటేబుల్ పంట అవనండి, ఏదైనా సరే సో ఆ ఏరియా డిమాండ్ బట్టి ఆ ఏరియాలో ఉన్న ఒక పంట దిగుబడిని బట్టి మీరు పంటలను చూస్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. చూడండి, ఈ కొయ్యలగూడెం సరౌండింగ్స్ లో కొన్ని వందల ఎకరాలు ఈ పొగాకు తోట వేస్తూ ఉంటారండి ఈ రైతు సోదరులందరూ. సో చూడండి, చాలా ఎత్తుగా ఉంది. చాలా ఇక్కడ రైతు సోదరులు కూడా మనకి చెప్పడం ఏంటంటే, సో దిగుబడి బాగా వస్తుంది సార్, మాకు ఈ సంవత్సరం కేజీ రేట్ కూడా చాలా బాగుందని చెప్పడం జరుగుతుందండి. సో ఇలాగా ప్రతి రైతు సోదరులు కూడా ఒక అవేర్నెస్ రావాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ, బాయ్.